గ్రంథాన్ని తెరుద్దాం. మనం ఋతు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఆ గ్రంథాన్ని తెరుద్దాం. अभी तक हम रूत के पुस्तक के द्वारा बहुत कुछ विषय को हमने जान लिया. ఇప్పటివరకు మనం ఋతు గ్రంథం ద్వారా అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. आज भी आखिरी अध्याय है. ఇదిలో మనం ఆఖరి అధ్యాయంలో ప్రవేశించాం. इसमें 4 अध्याय है. ఇందులో 4 అధ్యాయాలు ఉన్నవి. इस 4 अध्याय में आखिरी अध्याय के बारे में हम जानेंगे. ఈ 4 అధ్యాయాలు యొక్క చివరి అధ్యాయం గురించి ఇదం ధ్యానం చేయబోతున్నాం. हमें क्या सिखाता है ये चैप्टर? ఈ అధ్యాయం మనకి ఏమి నేర్పబోతుంది? इसमें 21 वचन है. దీనిలో 21 వచనాలు చూస్తున్నాం. भाइयों बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, ये चैप्टर 21 वचन हमें क्या सिखाता है? आज 21 వచనాలు మనకి ఏమి నేర్పుతున్నాయి దినాన? बातों के ऊपर खड़ा हो जाना. మాట మీద నిలబడటం. कोई भी हो, ఎవరైనా కానీ जो बात हमारे जुबान से बाहर निकला, ఏ మాట అయితే మన నోటి నుండి వెలువడిందో उसके ऊपर खड़े होना. దాని మీద నిలబడాలా. चाहे लाखों रुपए खर्च हो जाए, ఎన్ని లక్షల ఖర్చు అయినా గానీ, नष्ट भी हो जाए, ఎంత నష్టమైనా కానీ लेकिन मैं उससे हट नहीं. దాని నుండి మనం తొలగిపోకూడదు. बहुत मसीहा लोग చాలా మంది క్రైస్తవులు उल्टा बोलते, ఏదో నోటికొచ్చినట్టు మాటలు మారుస్తూ ఉంటారు. बहुत मसीहा लोग गवाही बताते हैं, ఎంతో మంది సాక్ష్యాలు చెప్తుంటారు. मैं आज से प्रभु में रहूंगा, నేను ఈ దినం నుండి ప్రభువులో ఉంటాను, मैं रहूंगी, బాగా ప్రభువులో నడుస్తాను, प्रभु के लिए आगे बढ़ूंगी. ప్రభువులోనే నడుస్తాను. నేను कुछ ही दिन के बाद वो पूरी तरह कमजोर होते जाए. కొన్ని దినాల తర్వాత పూర్తిగా వెనకంజ వేస్తారు. ये वचन भी उनके हृदय में नहीं, उनके बगल में गिर जाते. ఈ వాక్యం కూడా వాళ్ళ హృదయంలో కాక వాళ్ళ ప్రక్కనే పడిపోతూ ఉంటుంది. भाइयों बहनों, ఇక్కడ చూడండి बोयाज సహోదరు, ने रूत को बात दिया, मैं आपको शादी करूंगा. బోయాజు రూతుతో మాట్లాడి ఉన్నాడు, నేను వివాహం ఆడతాను అని. कोई आपको छुड़ाए नहीं छुड़ाए, मैं छुड़ाऊंगा. ఎవరు నిన్ను విడిపించినా విడిపించకపోయినా నేను నిన్ను విడిపిస్తాను. उनको बोयाज ने उनको एक खचित रूप में बता दिया. బోయాజు ఎంతో ఖచ్చితంగా ఈ మాటను చెప్పాడు. यीशु मसीह जी इस संसार में जब आए थे, उन्होंने जो भी बात बोला लेखन भागों को उठा करके बोला, अपने मर्जी से नहीं बोला. ప్రభువైన యేసు వారు కూడా ఈ భూలోకానికి వచ్చినప్పుడు తను ఏది మాట్లాడినా కానీ వాక్యాలు ఎత్తి చూపించి మాట్లాడాడు, కానీ తనంతట తాను ఏమీ మాట్లాడలేదు. मसीहा लोग जो भी बात करेंगे, मैं कहता हूँ बाइबल के अनुसार ही बात करना. మనం క్రైస్తవులం కూడా ఏమి మాట్లాడినా కానీ మన మాటలు బైబిల్ అనుసారంగానే ఉండాలి. कितने लोग इस बात को सहमत है? ఎంతమంది ఈ మాటకి ఏకీభవిస్తున్నారు? हमारा जीवन में जो भी बात बोलेगा, మన జీవితంలో మనం ఏం మాట్లాడినా बाइबल के बारे में ही बता. బైబిల్ అనుసారంగానే మాట్లాడాలి. इसलिए लिखा है, और आप पानी पी लो, अगर कोई भी रोटी खा लो, प्रभु की महिमा के लिए करो. భోజనం చేసినా గానీ పానం చేసినా గానీ దేవుని మహిమ కొరకే చేయండి అని ఉంది. हम मसीह लोग हैं ना, మనం క్రైస్తవులం కదా, हम संसार से अलग आ गए, మనం లోకం నుండి వేరు చేయబడ్డాం, हम वहां से हट गए. మనం అక్కడ నుండి తొలగిపోయాం. अब हम प्रभु के नजदीक में, మనం దేవునికి సమీపంగా प्रभु के ఉన్నాం, राज्य में हम ఆయన రాజ్యంలో ఉన్నాం. पवित्र लोग हैं, మన పరిశుద్ధులమే, पवित्र होने के लिए बुलाए गए. మన పరిశుద్ధులుగా ఉండటకు हम పిలువబడిన पवित्र వారిని. होने के लिए ही हमने आगे हम साधन करना है. మనం పరిశుద్ధులు అవటానికే నీతి అభ్యాసం చేసుకోవాలి. पीछे फिर मुड़ करके संसार में जाने के लिए. మరలా లోకానుసారంగా వెనక్కి వెళ్ళకపోకూడదు. देखो, చూడండి, बोयाज ने బోయాజు रूत से कहा, రూతుతో मैं అంటున్నాడు, आपको छुड़ाऊंगा. నేను నిన్ను విడిపిస్తాను. कोई छुड़ाए ना छुड़ाए, ఎవరు విడిపించినా मैं విడిపించకపోయినా छुड़ाऊंगा. నేను నిన్ను విడిపిస్తాను. मैं आपसे एक बात कहता हूँ, మీతో ఒక మాట చెప్తాను. हम हमारे जो विश्वासी लोग या इंसान है, कई बातों में एक बात मैं आज बताता हूँ. మనం మానవులవి అనేక విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం. వాటిలో కొన్ని మాటల గురించి నేను చెప్తాను. एक विषय मैं बता, ఒక విషయం గురించి నేను చెప్తాను. क्या है पता है? ఏంటో తెలుసా? हम क्या कहते पता है? మనం ఏమంటామో हो తెలుసా? सकता है, కావచ్చు, हो गया होगा. అయ్యిందేమో అలాగా. लेकिन प्रभु ऐसा नहीं बोलता, ప్రభు అలాగ అనలేదు. अंदाज से नहीं बोलता, అందాజ్ అంటే ఊహతో అనలేదు. लॉटरी सिस्टम से नहीं बोलता, బహుశా అయ్యి ఉండొచ్చు అన్నట్టు అనలేదు. लॉटरी सिस्टम से नहीं बोलता. లాటరీ ప్రకారంగా అనలేదు. जो हुआ वही बोलता. ఏదైతే జరిగిందో అదే మాట్లాడుతున్నాడు. एक छोटा सा बात ఒక చిన్న మాట చెప్తాను. हमारे अंदर वो नहीं होना चाहिए. మనలో అది ఉండకూడదు. एक बार ఒకసారి राजा मंत्री को बुलाया. రాజు మంత్రిని పిలుస్తాడు. मंत्री राजा ने बोला, मंत्री, రాజు क्या लोगों के अंदर इतना गलत लोग, इतना ज्यादा गलत लोग होता है क्या? రాజు మంత్రితో అంటున్నాడు, మంత్రి గారు, మనుషుల్లో మరీ ఇంత చెడ్డ మంది మనుషులు ఉంటారా, చెడ్డవారు ఉంటారా అని. अरे आपको क्या पता, इंसान के ऊपर भरोसा मत रखना राजा. మంత్రి అంటున్నాడు, నీకేం తెలుసు రాజా, మనుషుల మీద ఎప్పుడు నమ్మకం పెట్టుకోబాకు. थोड़ा ऐसा कैसे हो सकता? రాజు అంటున్నాడు, లే అలా ఎలా ఉంటుందో లేదు.
राजा मैं आपको दिखा दूंगा, మంత్రి అంటున్నాడు నేను చూపిస్తాను రాజా నీకు, राजा मैं दिखा दूंगा, చూపిస్తాను నీకు, मैं बता दूंगा। నేను చెప్తాను మీకు. फिर घर गया మరి ఇంటికి వెళ్ళారు, तो थोड़ा उदास में रहा। కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు. पत्नी ने बोली భార్య అంది क्या हो गया, ఏమైంది అని. क्या हो गया? ఏమైంది? तो मंत्री ने कहा మంత్రి అంటున్నాడు अरे मेरे राजा का नाक से थोड़ा सा ताड़ का पत्ता नीचे गिर गया, वो ताड़ అంటే తాటి ఆకు పత్తా కొంచెం, మా రాజు గారి ముక్కు నుండి కొంచెం తాటాకు ముక్క పడింది అన్నాడట. छोटा सा అది కూడా చిన్న ముక్క, ताल पत्र का पत्ता। తాటాకు ముక్క పడింది అన్నాడట. अच्छा बोला। ఆవిడ అవునా అందంట. वो बाहर जाके बोला బయటికి వెళ్ళి అంటుంది सुनो ఈనండి राजा का नाक से ना वो ताल पत्र का बड़ा पत्ता गिर गया मुंह से। రాజుగారి ముక్కు నుండి ఆ పెద్ద తాటాకు పడిందంట అని చెప్పిందట. फिर वो जाके दूसरी जगह पे जाके बोला ఆ విన్న ఆవిడ ఇంకొకళ్ళతో అన్నదట सुना విన్నారా राजा की नाक से ताड़ ताड़ का पेड़ गिर गए, రాజుగారి ముక్కు నుండి తాడి చెట్టు ఊడిపడిందంట. ताड़ी का पेड़ गिर गया, తాడి చెట్టు పడిందట. ऐसा ऐसा फैल गया। అట్లా 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 మాట పెరుక్కుంటూ పోయింది. फिर राजा के पास पहुंच गए, తిరిగి తిరిగి రాజు దగ్గరికి వచ్చింది ఈ విషయం. मंत्री क्या हो गए, మంత్రి ఏమైంది ఇది, मंत्री क्या हो गए, ఏమైంది ఇది, ये क्या हो गया, ఇదేమైంది, ये क्या है, ఏమైంది? मेरे नाक से ताड़ी का पेड़ गिर गए करके लोग बोल रहे। మనుషులు అనుకుంటున్నారు నా ముక్కు నుండి తాడి చెట్టు పడిందని. देखा చూసారా రాజా, इतना सा होगा तो उनको इतना 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 करके 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 बड़ा चढ़ा के बोल। చిన్న విషయం జరిగితే దాన్ని అంత చేసి ఎంత చేసి పెద్ద పెద్ద చేసేసి ఎంతో పెద్దదైనట్లుగా చెప్తుంటారు. अन्य जाति बोलेगा तो कोई बात, అని జనులు అన్నారంటే సబబుగా అనిపిస్తుంది. मसीहा लोग కానీ క్రైస్తవులంటే क्रिश्चियन कहलाते, క్రైస్తవులు అనబడేవారంటే इनकी बातों में कोई भी ये नहीं होता, अपना मनमर्जी से बोल देता। వీళ్ళ మాటల్లో కూడా ఏ కట్టడలు ఉండవు, వాళ్ళకి మనసుకు నచ్చినట్లుగా మాట్లాడుతుంటారు. सबसे पहले भाइयों बहनों మొట్టమొదటిగా సహోదరులారా मसीहा लोगों के अंदर पवित्रता होना चाहिए। క్రైస్తవుల్లో పరిశుద్ధత అనేది ఉండాలి. चाहे कोई भी पासवान हो, चाहे कोई भी बिशप हो या विश्वासी हो, वचन बताओ सब कुछ करो, लेकिन जीवन में पवित्रता होना बहुत जरूरी। అపరైనా విశ్వాసులైనా దైవదాసులైనా ఎవరైనా కానీ వాళ్ళ జీవితంలో పరిశుద్ధత అనేది అవసరం. पवित्रता, పరిశుద్ధత ఉండాలి. कुछ लोगों के अंदर पवित्रता नहीं है। కొంతమందిలో పరిశుద్ధత అనేది చూడలేం. अच्छे वचन बता देते, మంచి మంచి వాక్యాలు చెప్పొచ్చు, बहुत अच्छे बता, చాలా మంచి వాక్యాలు చెప్పొచ్చు, लेकिन पवित्रता नहीं है। కానీ పరిశుద్ధత అనేది ఉండదు. क्यों? ఎందుకు? वचन को ध्यान नहीं देते। ఎందుకంటే వాక్యం వైపు ధ్యానం ఉంచాలి. हमारे लोग भी देखो మన వాళ్ళు కూడా చూడండి, दिन भर काम करते, वचन का सुनने के समय बस बिल्कुल वचन नहीं सुनते, పగలంతా పని చేస్తానికి ఇష్టపడతారు, వాక్యం వినే సమయంలో వాక్యం వినటానికి ఇష్టపడరు, नहीं सुनते नहीं। వినరు. कुछ लोग बोलते हैं हमारे बच्चों के एग्जाम है इसलिए बच्चों को पढ़वाना है। కొంతమంది అంటారు మా పిల్లలకు ఎగ్జామ్ అందుకని మేము చదివించుకోవాలంట. दिन भर क्या करा, పగలంతా ఏం చేశారు, दिन भर क्या करा, పగలంతా ఏం सिर्फ చేశారు, वचन बताते समय ही सब कुछ बहाना आ जाता है। వాక్యము వినాల్సి వచ్చినప్పుడే అన్ని సాకులు మనకు దొరుకుతాయి. लेकिन इनको ये नहीं पता है वचन ना सुनना ही परमेश्वर का बहुत गुस्सा है। వాక్యం వినకపోవటమే దేవునికి క్రోధం కలిగించేదని వాళ్ళకి అర్థం కావటం. इसलिए मैं बोलता अपने अपने कमरों से बाहर निकलो, आ जाओ लाइन में बैठो। అందుకే నేను అంటాను మీ అందరూ మీ యొక్క స్థానాల నుంచి బయటికి రండి, వచ్చి లైవ్ లో కూర్చోండి. क्यों क्यों बचा दिया हमको, ఎందుకు మనల్ని దేవుడు సజీవ లెక్కలో हास्पिटल में ఉంచాడు, से क्यों बचाया हमको, ఎందుకు హాస్పిటల్ నుండి గృహాలకు ये చేర్చాడు, भयानक दिनों में क्यों बचाया। ఎందుకు ఈ భయంకరమైన దినాల్లో మనల్ని इसलिए प्रभु కాపాడాడు. का सम्मुख आके बैठो, అందుకని దేవుని సన్నిధిలో వచ్చి కూర్చోండి. इन ఎదురుగా बातों से हम हट के जी सकते हैं। ఈ మాటల నుండి తొలగిపోయి బతుకుతాము. हमारे बच्चों को भी आशीर्वाद नहीं मिलेगा, మన పిల్లలకు కూడా ఆశీర్వాదాలు దొరకవు, नहीं मिलेगा। దొరకవు. क्यों? इस संसार में कलेक्टर बन सकते हैं, एक्टर बन सकते हैं, लायर बन सकते हैं, लेकिन अच्छा एक वचन बताने वाला विश्वासी बनना बहुत मुश्किल है। ఈ లోకంలో మనం బిడ్డలు మనం కలెక్టర్లు గానో లాయర్ గానో ఏ స్థితిలోనైనా ఉంచుకోవచ్చు కానీ చేయొచ్చు, కానీ ఒక మంచి దేవునికి మాట లోబడే విశ్వాసిగా చేయలేము ఇలా ఉండట్లయితే. भाइयों बहनों సహోదరి సహోదరులారా, बोयाज का देखो, ఇక్కడ బోయజును చూడండి, बोयाज विषय में देखो, బోయజు విషయంలో చూడండి. हमारा मसीह लोग का एक नमूना है। మన క్రైస్తవులకు ఒక సాదృశ్యంగా बोयाज ఉన్నాడు. का मतलब बल, బోయాజు అనగా బలము, ఆ మాటకు అర్థం बल, బలము. उसने अपनी बलभूत में खड़े हो गए। ఆయన తన బలము మీద నిలబడ్డట్టుగా చూస్తున్నాం. आइए రండి चौथी चैप्टर में 4వ అధ్యాయంలో మొదటి వచనం, पहली वचन पढ़ेंगे। మొదటి వచనం చదువుదాం. हाँ। तब बोआज फाटक के पास जाकर बैठ गया, और जिस छुड़ाने वाले कुटुंबी की चर्चा बोआज ने की थी वह भी आ गया। तब बोआज ने कहा, हे मित्र, इधर आकर यहीं बैठ जा। तो वह उधर जाकर बैठ गया। तब उसने नगर के 10 लोगों को बुलाकर कहा, यहीं बैठ जाओ। वह भी बैठ गए। 10 लोगों को बुलाया, 10 మందిని పిలిచాడు, बुला करके పిలిచి आ जाओ। రండి. उस जगह में इससे बड़ा है वो समीप रिश्तेदार है, उसको भी बुलाया।
ఆ ప్రాంతంలో వెళ్తున్న ఆమెకి ఇంకా సమీప బంధువుడిగా ఉన్న అతన్ని కూడా పిలిచాడు. इससे बड़ा है वो, ఆయన ఈయనకంటే పెద్దవాడు, इससे बड़ा, ఈయనకంటే పెద్దవాడు. इसलिए అందుకనే आ जाओ करके बुलाया, ఆయన పిలిచాడు. 10 लोगों को बुलाया, ఇంకా 10 మంది పెద్దలను కూడా పిలిచాడు. क्योंकि उनके सामने ही एक बात स्थिर हो, ఎందుకంటే వాళ్ళ ఎదుటిగానే ఒక మాటను స్థిరపరచాలని, स्थिर हो। స్థిరపరచాలని उनको ये भी ये कहा था, వార్త అంటున్నాడు. देखो तीसरी वचन से पढ़ेगा तो 3వ వచనం చూస్తే तब उस चुराने वाले कुटुंबी से कहने लगा, नयोमी जो मोआब देश से लौट आई है, वे हमारे भाई एलीमेलेक की एक टुकड़ा भूमि बेचना चाहती है। इसलिए मैंने सोचा कि यह बात तुझको जता कर कहूंगा कि तू उसको इन बैठे लोगों के सामने और मेरे लोगों के इन लोगों के सामने मोल ले। यदि तू उसको छुड़ाना चाहे तो छुड़ा, और यदि तू छुड़ाना ना चाहे तो मुझे ऐसा ही बता दे कि मैं समझ सकूं कि तुझे उसके छुड़ाने का अधिकार किसी को नहीं है, और तेरे बाद मैं उसके बाद मैं उसे छुड़ाऊंगा। देखा क्या बोला, చూడండి ఏమంటున్నాడు. मैं छुड़ाऊंगा, పోయేదంటున్నాడు, నేను విడిపిస్తాను. क्या बोल रहे हैं, ఏమంటున్నాడు, मैं छुड़ाऊंगा। నేను విడిపిస్తాను. यहाँ देखो आप लोग 5वीं वचन नीचे लिखा है इस बात को, 5వ వచనంలో కింద చూస్తున్నాం. देखो नीचे 5वीं वचन में नीचे लिखा है, बिल्कुल नीचे, मैं उनको छुड़ाऊंगा। हाँ 5वीं वचन देखो, 5वीं वचन पढ़ना। అందుకతడు నేను విడిపించను. हाँ चौथी वचन, सॉरी चौथी वचन 4 में इससे आखिरी में लिखा है इस बात को, 4వ వచనం చివర్లో రాయబడి ఉంది, నేను విడిపించేదనని చెప్పాను. लेकिन बात क्या पता है, విషయం ఏంటో తెలుసా, उसने सोचा, यहाँ तीसरी में लिखा है ना, 3లో రాయబడి ఉన్నట్లుగా एलीमेलेक का जितना जमीन है वो जमीन उन्होंने बेच रहे, ఎలిమెలెకు ఎంతైతే భూభాగం ఉందో దాన్ని అమ్ముతున్నారు అని చెప్తున్నాడు. इस व्यक्ति ने सोचा हाँ जमीन तो मैं ले लूंगा, అతను అనుకున్నాడు ఆ భూభాగం అయితే నేను తీసుకుంటా, जमीन तो मैं ले लूंगा, భూభాగం అయితే लेकिन తీసుకుంటా. बोयाज ने कहा కానీ బోయజ్ అంటున్నాడు, जमीन के साथ साथ रूत को भी शादी करना पड़े, ఆ యొక్క భూభాగముతో పాటు రూతును కూడా వివాహం ఆడవలసి ఉందని చెప్తున్నాడు. तुरंत वो मुकर गया। వెంటనే అతను వీలు పడదన్నట్లు చెప్తున్నాడు. मनुष्यों का उनके अंदर आलोचना विचार देखो, చూడండి మనిషి యొక్క ఆలోచన చూడండి कितना स्वार्थी है। ఎంత స్వార్థపరులో. एक विधवा, वो भी धर्मशास्त्र के अनुसार उसको छुड़ाना चाहते तो उसे वो मुकर गया। ఒక విధవ, అది కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా విడిపించాల్సిన వాడు అతను, అయితే దానికి తను ఒప్పుకొనటలేదు. पहले बोला मैं जमीन को तो छुड़ाऊंगा, जमीन ले लूंगा, మొదటైతే అంటున్నాడు భూభాగం విషయంలో అయితే నేను విడిపిస్తానంటున్నాడు. जब रूत को भी शादी करने के लिए बोला तुरंत वो मुकर गए। ఎప్పుడైతే రూతును కూడా వివాహం ఆడాలని చెప్పాడో వెంటనే వెనకంజ వేస్తున్నాడు. समझ में आ गया? అర్థమవుతుందా? इसलिए అందుకని मनुष्य कितना स्वार्थ लोग है। మనుషులు ఎంత స్వార్థపరులో చూడండి. बोयाजू धर्मशास्त्र को ठीक ठीक पालन करने वाला। బోయజు ధర్మశాస్త్రాన్ని సరిగా పాటించే అతను. आइए రండి व्यवस्था विवरण ద్వితీయోపదేశ కాండము 25 अध्याय 25వ అధ్యాయము 5 से लेकर अगर 10 तक देखेगा तो आज बोयाज उसी को पालन कर रहे, 5 నుండి 10 వరకు చూస్తే బోయాజు ఈ దిన అదే నెరవేరుస్తున్నాడు, वही पालन कर रहे। అదే నెరవేరుస్తున్నాడు. क्योंकि धर्मशास्त्र में जो लिखा है परमेश्वर ने दिया मूसा के द्वारा, उसी को पालन कर रहे। దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అతను నెరవేరుస్తున్నాడు. देखो पढ़ो क्या लिखा है इसमें, 5 నుండి 10 వరకు. 25 जब कई वर्सेस भाई संग रहते हो, 5 से लेकर 10 तक। जब कई भाई संग रहते हो और उनमें से एक पुत्र मर जाए तो उसकी स्त्री का विवाह पर पुत्री से ना किया जाए, उसके पति का भाई उसके पास जाकर उसे अपनी पत्नी कर ले और उससे पति के भाई का धर्म पालन करे, और जो पहला बेटा उस स्त्री से उत्पन्न होगा उसे उस मरे हुए भाई के नाम पर ठहरा, पहले जिससे कि उसका नाम इस्राएल में से मिटा जाए। यदि उस स्त्री के पति के भाई को उससे विवाह करना ना आए तो वह अपने नगर के फाटक पर मेरे लोगों के पास जाकर कहे, मेरे पति के भाई ने अपने भाई का नाम इस्राएल में बनाए रखने के से मना कर दिया है और उससे पति के भाई का धर्म पालन करना नहीं चाहता। तब उस नगर के लोग उस पुरुष को बुलवाकर उसको समझाए, और यदि वह अपनी बात पर अड़ा रहे और कहे मुझे उससे विवाह करना नहीं होता, तो उसके भाई की पत्नी के सामने उसके पास जाकर उसके पांव से जूती उतारे और उसके मुंह पर थूक दे और कहे, जो पुरुष अपने भाई के वंश को चलाना ना चाहे उसे इसी प्रकार का व्यवहार किया जाएगा। तब इस्राएल ने उस पुरुष का
समझ में आ गया? అర్థమవుతుంది కదా? ये धर्मशास्त्र में मोशे के द्वारा दिया गया है जंगल में इजराइल लोगों को। మోషే ద్వారా ధర్మశాస్త్రం అరణ్యములో ఇవ్వబడింది ఇజ్రాయెల్ నిమిత్తం. भाइयों बहनों, సోదరి సహోదరులారా, मैंने पहले भी बोल दिया, నేను ముందు కూడా చెప్పాను, दुनिया में किसी को धर्मशास्त्र नहीं दिया, లోకంలో ఎవరికి కూడా ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు, केवल इजराइलियों को दिया गया। కేవలం ఇజ్రాయెల్కు మాత్రమే वो भी ఇవ్వబడింది. कौन है? అది కూడా ఎవరు? याकूब का संतान। యాకోబు సంతానం. याकूब का संतान। యాకోబు जब సంతానం. उन्होंने छुड़ाने के लिए मना कर दिया, ఎప్పుడైతే నేను విడిపించే విషయంలో ఒప్పుకోనలేదు, जब उन्होंने जूते निकाल दिया, చెప్పు ఊడదీశారు, तब बोयाजु 9 वचन में लिखा है, 9वें वचन। 4-9వ వచనములో రూతు గ్రంథం మనం చూస్తున్నాము. బోయజు ఎలెమెలెకునకు కలిగినది యావత్తును, కిల్యోనుకును మహ్లోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించి తినని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. तुम आज इस बात की साक्षी हो कि जो कुछ अकेले था और जो कुछ सीढ़ियों का महलों का था, वह सब मैं नयोमी के हाथ से मोल लेता हूँ। इसका मतलब है, మనకు తెలుగులో ఒక సామెత ఉంది, నాది కాదు మా అత్త గోర్దలే మనకెందుకులే పాయిలని అనే ఒక సామెత ఉంది. తెలుగు में कहावत है, ये मेरा थोड़ी है, किसी और क्या करके छोड़ देते हैं, इस तरह किया उन्होंने. అలాంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. इस तरह की मसीह लोग बहुत है. నాకెందుకు, మా కుటుంబం మేమంతా బాగుంటే చాలు, हम ठीक ठाक हो तो बहुत है. యేసు ప్రభు నా కోసం శిలువలో రక్తం కారితే కార్చొచ్చు, हाँ, यीशु मसीह मेरे लिए लहू बहाया होगा तो बहाया. దానికి కొంచెం పేరు తీసుకుంటున్నాను కదా, ఆయన नाम, उनका नाम तो मैं लेता हूँ, ఆ పేరు కూడా తీసుకుంటున్నాను उनका కదా, नाम तो लेता हूँ. నేను క్రైస్తవుడినే కదా, मैं तो मसीहा हूँ, నేను క్రైస్తవులే కదా. मैं तो मसीहा हूँ. కానీ భాగ్యం బేను ప్రియులారా, लेकिन भाइयों, యేసు ప్రభు అంటాడు, यीशु मसीह कहता है, కేవలం పేరు తీసుకున్నంత మాత్రాన రక్షణ కలగదు అని. केवल नाम लेने से उद्धार नहीं होगा. ఈ మాట చక్రంగా రాశాడు అక్కడ మత్తయి సువార్త 7:21లో. इस बात को बहुत अच्छी तरह लिखा है मत्ती सुसमाचार 7:21 में. ఏమన్నాడు అక్కడ? क्या कहता है? प्रभु 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 करके जो भी बोलेगा वो सब प्रभु का राज्य में नहीं जाएंगे. हे प्रभु बोलने वाला प्रभु के राज्य में प्रवेश नहीं करेंगे. ये लोग कौन है पता है? క్రైస్తవులు. कहाँ भी जाएंगे बोले हम क्रिश्चियन है, ఎక్కడికి వెళ్ళాగా అడిగితే మేము క్రైస్తవులు అంటారు, हम क्रिश्चियन है. క్రైస్తవులు అంటారు. लेकिन क्रिश्चियन की नॉन क्रिश्चियन की वहां उनके कार्यों में, उनके जीवन का विधान में, उनके शैली में कोई फर्क नहीं. క్రైస్తవులైన వారికి క్రైస్తవులు కాని వారికి తేడా చూస్తే ఏమి కూడా తేడా కనిపించదు. उनका जीवन का रहन सहन, వాళ్ళ యొక్క ప్రవర్తన, उनके सर से लेकर पांव तक उनका जीवन का विधान, వాళ్ళు ప్రవర్తిస్తున్న విధానము, कोई फर्क नहीं. ఏందులో కూడా మార్పు చూడలేదు. क्रिश्चियन कहाँ से क्रिश्चियन आप? మరి ఏ విధంగా క్రైస్తవులు మనం? कहाँ से क्रिश्चियन? ఏ విధంగా క్రైస్తవులు? बाइबल में लिखा है, బైబిల్లో రాయబడి ఉంది, फॉलो कर रहे हैं. దాన్ని మనం అనుకరిస్తున్నామా? ఇక్కడ చూడండి, బోయజు फॉलो कर रहे हैं, ఆయన అనుకరిస్తున్నాడు, फॉलो कर रहे हैं. అనుకరిస్తున్నాడు. उसको जमीन को अपने गोत्र में ले लिया. ఆ యొక్క భూభాగాన్ని ఆ వంశంలోనే నిలిచే విధంగా చేశాడు. एलीमेलेक को यहूदा गोत्र में थे, ఎందుకంటే ఎలిమెలెకు యూదా వంశం వాడు, और बोयाज भी यहूदी गोत्र में थे. బోయజు కూడా యూదా వంశం వాడే. इस गोत्र में से जमीन जाए दूसरा गोत्र में नहीं जाना है. ఈ యొక్క వంశం నుండి ఈ భూభాగములు ఆస్తి వేరే గోత్రములకు వెళ్ళకూడదు. उसी गोत्र में जो भी बड़े हैं वही छुड़ाना पड़ेगा. ఆ గోత్రంలో ఎవరు పెద్దలో వారే విడిపించాలి. इसलिए అందుకనే फिर भाइयों बहनों, సహోదరులారా, बोयाज अपना जिम्मेवार उठाया. బోయజు తన బాధ్యతలు నెరవేరుస్తున్నాడు. हम मसीहा लोग भी మన క్రైస్తవులం కూడా हमारे जिम्मेवार को हम निभाना है, మన బాధ్యతను మనం నెరవేర్చాలి, जिम्मेवार को निभाना है. నెరవేర్చాలి. ये चैप्टर पूरा आपको यही दर्शाता है. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనకు అదే తెలియపరుస్తుంది. आइए, అండి 10वीं अध्याय में नीचे लिखा है, వచ్చాను 10वीं वचन में नीचे लिखा है, నేను మహులోను భార్యైన రూతును మోయాబీ రాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను, దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను. फिर महलों की स्त्री रूत मोयाबी को भी मैं अपनी पत्नी करने के लिए स्वीकार से बोल लेता हूँ कि मेरे लोगों का नाम इसके लिए पर स्थिर करूँ, कहीं ऐसा ना हो कि मेरे लोगों का नाम उसके भाइयों में से और उसके भाई के पार्टी से मिल जाए. तो आज ఏదన్నా గాని ఒక స్థిరంగా ఒక ప్రమాణాన్ని స్థిరపరచాలంటే 2-3 సాక్షులు ఉండాలి. किसी भी विषय को स्थिर करने के लिए 2 या 3 की गवाही होनी जरूरी है. 2-3 సాక్షులు ఉండాలి. 2 या 3 की गवाही होनी जरूरी है. ఏదన్నా ఒక స్థిరమైనదని చెప్పిన ప్రమాణం చేస్తుంది. అది ఎబ్రీ పత్రికలో రాశాడు ఆ మాటని. किसी भी विवाद को निपटाने के लिए वहां पे कसम भी खाते करके इब्रानी में लिखा हुआ, इब्रानियों में.
ప్రమాణం చేస్తాం. మనం कसम खाते करके बोलते हैं। చదువుకోండి కావాలి, లిబ్రల్ ఉంది, మీ తల చదువుకోండి. इब्रानी पत्रिका में लिखा हुआ है, बाद में उसको पढ़ చాలా लीजिएगा। మంది చూడండి క్రైస్తవులు बहुत से लोगों को देखिए, मसीह ఒట్టు लोगों को పెట్టుకుంటారు. बिंदी लगाते हैं, ఒట్టు कसम खाते हैं, ఒట్టు పెట్టుకుంటారు. कसम खाते हैं। అమ్మ మీద ఒట్టు, బాబు మీద ఒట్టు, పిల్లల మీద ఒట్టు, కూతురు మీద ఒట్టు, కొడుకు మీద ఒట్టు అని పెట్టుకుంటారు. माँ कसम, बाप कसम, बहन कसम, बेटी कसम करके बोलते हैं। ఒట్టు పెట్టుకోకూడదు. ऐसा कसम नहीं गाना चाहिए। ఎందుకు తెలుసా? क्यों पता है? కొంతమంది ఒట్టు పెట్టుకుని అబద్ధాన్ని కూడా నిజమని నమ్మిస్తారు. कुछ लोग कसम खा के झूठी बात को भी सही बातें करके साबित करना चाहते हैं। ఇప్పుడు మీరు కోర్టులోకి వెళ్ళినా ఇంకెక్కడ వెళ్ళినా నువ్వు ఎవరు అంటే నేను క్రైస్తవుని అంటే ఆ బైబుల్ తీసుకొచ్చి మీ గ్రంథం మీద ప్రమాణం చేసి చెప్పు అంటారు. अगर आप कचहरी में खड़े हो जाओगे तो आप मसीह बोलने से आपके सामने बाइबल लाके कहेगा, इसके ऊपर हाथ रख के कसम खा के सच बोलता हूँ करके बोलो कहेंगे। పిల్లారా, ఆ పెళ్లి వివాహం అయిపోయింది, यहाँ पे शादी हो गया। 13వ వచనం చూస్తే 13वें वचन देखने से 4:13 వచనం. 4:13 में, కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భము అగునట్లు అనుగ్రహించిన కనుక ఆమె కుమారుని కనెను. तब बोअज ने रूत से विवाह कर लिया और वह उसकी पत्नी हो गई। जब वह उसके पास गया तो यहोवा की दया से उसको गर्भ रहा और उसे एक बेटा उत्पन्न हुआ। ప్రైజ్ ద లార్డ్. हालेलुया। ఎప్పుడైతే బోయాజు పెళ్లి చేసుకున్నాడో जब बोयाज ने शादी किया, అక్కడ ఉన్న పెద్దలందరూ ఆశీర్వదించారు. वहाँ के सारे बड़ों ने उनको आशीष दिया। అది 11వ వచనం ఉంది ఆశీర్వాదం. वो आशीष को हम 11वें वचन में देखते हैं। యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశంలోని వర్ధిల్లజేసి చేసెను, రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. हम साक्षी हैं, ये जो स्त्री तेरे घर में आती है उसको यहोवा इस्राएल की घराने की दो उपजाने वाली राहेल और लेआ के समान करे और उसे एकाना में विवाह इसलिए देखो చాలా చూడండి, ప్రపంచంలో ఉన్నటువంటి మరి మనుషులందరిలో ఎక్కువ భాగం అబ్రహాం సంతానమే. हम देखते हैं कि दुनिया में जितने लोग हैं उन सब में ज्यादातर हिस्सा अब्राहम के वारिस को देखते हैं, సంతానమే. अब्राहम के संतान को देखते हैं। అందులో నిజ సంతానం అనేది ఇజ్రాయేలీ. उनमें जो निजी संतान है वो इजराइली परमेश्वर का, యాకోబు సంతానం. वो याकूब का संतान है। యాకోబు సంతానం. याकूब का संतान, యాకోబు ఇద్దరు భార్యలు. याकूब को 2 पत्नियां हैं। బైబిల్ యొక్క పరిచయం ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలుసు. बाइबल को जिनको पता है उनको सबको मालूम है। రాహేలు లేయా राहेल और लेया, ఈ లాబాను యొక్క కుమార్తెలు. ये दोनों लाबन की बेटियां हैं। పద్దనరాములో చేసుకున్నాడు. पद्दनराम में शादी किया था। 20 సంవత్సరాలు అక్కడ ఊడిగం చేశాడు. 20 साल उन्होंने वहां पे काम किया, ఊడిగం చేశాడు. काम किया। వాళ్ళకి అక్కడ 11 మంది కుమారులు పుట్టారు. वहां पे उनको 11 बच्चे उत्पन्न हुए। తర్వాత उसके बाद మరి దేవుడు అన్నాడు, నిన్ను మరలా నేను ఇక్కడ తీసుకొస్తాను, ఏదైతే నీకు ఇస్తానన్నానో దేశం ఆ దేశం మరలా తీసుకొస్తాను. प्रभु ने उनको वादा किया था, जहां मैं तुझे ले जाऊंगा दूंगा कहा था, वहां ले जाऊंगा करके वादा किया। ఇక్కడ దేవుణ్ణి చూసుకున్నా, ఇటు బోయాజును చూసుకున్నా, ఈ చాప్టర్ 4వ చాప్టర్ లో మనం బైబిల్ అంటాం అవునంటే అవును, కాదంటే కాదు. बोयाज को देखे या परमेश्वर को देखे, हमें लगता है कि परमेश्वर हाँ तो हाँ, ना तो ना। ఇది 16వ వచనంలో చూస్తే या 4:16 में నయోమి देखे, ఆ బిడ్డను తీసుకుని కౌటుకు ఉంచుకొని వానికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఒబేద్ అని పేరు పెట్టిరి. फिर नयोमी उस बच्चे को अपने गोद में रखकर उसकी भाई का नाम करने लगी और उसकी पड़ोसी ने यह कहा, नयोमी के एक बेटा उत्पन्न हुआ है, लड़के का नाम ओबेद रखा। देखा तो सरदा ప్రియమైన ఈ పుస్తకం చూడటానికైతే చాలా మనకి నార్మల్ గా ఉంటది, కానీ అసలు అందుకే ఈ పుస్తకాన్ని నేను మీకు వివరించాను. किताब ये पत्रिका देखने के लिए, ये ग्रंथ देखने के लिए बहुत छोटा दिखता है, साधारण दिखता है, मगर हम ध्यान करने से हमें मालूम पड़ता है इसके अंदर कितना छुपा हुआ है। 4 వారాల నుంచి అంటున్నారు అనుకుంటా. आप 4 हफ्तों से सुन रहे हैं इसको। మరి మీకు ఎలా అనిపించిందో ఈ చాప్టర్ విన్నప్పుడు, మరి మీకు ఎలా అనిపించిందో ఒకవేళ మీరు యూట్యూబ్ లో పెట్టొచ్చు. అయిపోయింది, ఈ రోజు అధ్యాయం అయిపోయింది, ఏమి నేర్చుకున్నారు మీరు దీనిలో? आपने 4 दिन हफ्ता से सुना हो तो आपको कैसा लगा, क्या सीखा? आप इस अध्यायों के द्वारा क्या सीख लिया? उन बातों को यूट्यूब में आप रख सकते हो। क्या सीखा है? దీని ద్వారా మీ యొక్క బాడీలోకి ఎలాంటి ఆ రెస్పాన్స్ ఎలా వచ్చింది? इसके द्वारा आपकी जिंदगी में किस प्रकार का प्रभाव पड़ा वो आपको बता सकते हैं। मैं तो बहुत कुछ सीखा हूँ इस ग्रंथ के द्वारा, बहुत कुछ सीखा हूँ। మీరేం నేర్చుకున్నా తెలియదు. మరి आप क्या सीखा मुझे नहीं पता। ఇక్కడ यहाँ पे యేసు ప్రభు రావటానికి ఒక మార్గం తయారైపోయింది. यीशु मसीह आने के लिए एक मार्ग तैयार हो गया। మీ అందరికీ తెలిసిన విషయం. आप सबको पता है। మత్తయి సువార్తలో వంశావళులు,
లోకాసు వార్తలో వంశావళి 2 వంశావళులు ఉన్నాయి. मत्ती सुसमाचार में वंशावली है, लूका सुसमाचार में यीशु मसीह की జాగ్రత్తగా वंशावली। వినండి మీరు. ध्यान से सुनना आप लोग। ఒకటి ఈ 4వ అధ్యాయం ఎలా ఉంటుందంటే నీ మాట అవునంటే అవును కాదంటే కాదు ఉంటుంది. एक बात तो ये है कि ये चौथा अध्याय ऐसा दिखता है कि आपकी बात हाँ तो हाँ या ना तो ना। 2 మాటలు 3 మాటలు ఉండకూడదు. 2-3 तरह की बदलने वाली बातें नहीं होनी चाहिए। కొంతమంది చూడండి कुछ लोगों को देखिए మొక్కుకుంటానంట. मन्नत मांगते हैं, మొక్కుకున్నాం. मन्नत मांगा, ఎక్కడికి వెళ్తాను మొక్కుకున్నా? कहाँ जाने के लिए मन्नत मांगा? గుండెలు వెళ్ళి కొబ్బరికాయ కొడతాను ఒప్పుకున్నాం. तो किसी भी जगह में जाके पहाड़ में गंजा करके आऊंगा करके मन्नत मांगा, ఎంట్రీ కూడా ఇస్తాను, నీలాలు కూడా ఇస్తాను ఒప్పుకున్నాం. बाल भी दे दूंगा करके मान लिया। అంటే ఒకటి బైబిల్ గురించి తెలియదు. यानी कि बाइबल के बारे में पता नहीं। ఇందాక చెప్పినట్టుగా పరిశుద్ధ అంటే వాళ్ళకి తెలియదు. इससे पहले जो कहा गया था पवित्रता के बारे में उनको बिल्कुल भी नहीं पता। జనాల ముందు నేను క్రైస్తవుని అచ్చా పాస్ట్ అనిపించుకోవచ్చు కానీ పరిశుద్ధత లేదు వాళ్ళకి. लोगों के सामने अच्छा चारवाहा या अच्छा विश्वासी बता सकते हैं मगर पवित्रता नहीं है వాళ్ళు उनके అంటారు अंदर। కొన్నాళ్ళ తర్వాత वो लोग कहते हैं कुछ दिनों के ప్రభువా बाद నేను ఒప్పుకున్నాను అది పూర్తి చేయలేకపోయాను ప్రభువా. मैंने तो मन्नत मांगा प्रभु मैं पूरा नहीं कर पाई। చాలా మంది నన్ను అడిగారు और से लोगों ने मुझसे पूछा है मुझसे। ఏం ఒప్పుకున్నావమ్మా అన్న. मैंने कहा आपने क्या मन्नत मांगा? నేను ఫలానా జగానికి వెళ్ళి గుండు కొడుచుకుంటాను అని ఒప్పుకున్నాను. मैं फलाना जगह में जाके गंजे होके आऊंगा करके मान నేను लिया, ఇస్తాను ఒప్పుకున్నాను. करके बाल दूंगा करके मान लिया। నువ్వు తప్పు ఒప్పుకున్నావు. मैंने कहा तुमने गलत माना, తప్పు ये ఒప్పుకున్నావు. गलत है, ये मांग रखना తప్పు. ये गलत है, కాబట్టి నీకేం అవదు, इसलिए तुमको कुछ नहीं होगा, నీకేం అవదు. कुछ हानि नहीं होगा। అమ్మంట मेरी मम्मी ने నా పిల్లవాడికి పెళ్లి అయిపోతే మంచిగా పెళ్లి అయితే अगर मेरे बच्चे को अच्छे से शादी हो जाती, మా పిల్లలు కూడా పుడితే बच्चे भी हो जाएंगे तो బాలాజీ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుని నీ గుడిసుడు తిప్పుతానయ్యా అని ఒప్పుకున్నాను. तिरुपति बालाजी के पास जाके नारियल फोड़ूंगा और तेरा मंदिर के चारों ओर चक्कर लगाऊंगा करके मन्नत मान लिया। పెళ్లి అయిన దగ్గర నుంచి అంటది जब से हमारी शादी हो गई तब से बोलती थी అయ్యో ఒక కోరిక ఉందయ్యా నాకు. बेटा एक चाहत है मेरे अंदर, और बताइए एक मन्नत है करके। ఏందమ్మా? मैंने कहा क्या बात है? అప్పుడు నేను దేవుడిని నమ్ముకోవాలి. तब हमने प्रभु को नहीं माना था। నిజమే నాకు ఏం తెలియదు. हाँ उस समय मुझे भी कुछ नहीं पता था, జ్ఞానం బుద్ధి లేదు. वो ज्ञान समझ नहीं थी मेरे पास, సైతానికి చేతిలో ఉన్నా నేను. क्योंकि उस समय हम शैतान के हाथ में थे, రీతి రివాజుల్లో నేను మగ్గిపోతున్నాను. रीति रिवाज में हम पड़े हुए थे। వెళ్దాంలేమ్మా मैंने कहा हाँ चलेंगे 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 వెళ్దాంలేమ్మా. चलेंगे करके बताया। కానీ लेकिन నేను దేవుడిని నమ్ముకున్నాక जब प्रभु को मैंने माना, మా అమ్మ చనిపోయింది. मेरी मम्मी गुजर गई थी, చనిపోతే मर गई तो మా నాన్న అంటాడు मेरे पापा बोलता है అయ్యో అమ్మ చనిపోయింది, అమ్మ కోరిక నెరవేర్చాలయ్యా. माता आपकी मम्मी गुजर गई है, अब मम्मी की इच्छा को पूरा करना है बेटा। ఆయన అంటే అక్కడ శాంతి పొందుద్దాం. वो ऐसा करने से वहां पे उसको शांति मिलेगा बताते हैं। రికమెండ్ చేస్తున్నాడు ఆయన. तो वो रिकमेंड कर रहे हैं उनकी शांति के लिए। బైబిల్ ఏమంటుంది? बाइबल क्या कहता है? ఎవరి క్రియలు వాళ్ళ వైపు వెళ్తుంది కానీ అక్కడికి వెళ్ళినాక రికమెండేషన్ చెల్లవు. हर एक कार्य उनके साथ हो लेते हैं, वहां जाने के बाद हम रिकमेंड करने से नहीं चलेगा। అక్కడ వెళ్ళినాక మార్పు పొందరు. वहां जाने के बाद कोई बदलावट नहीं होगा, అక్కడ వెళ్ళినాక పరిశుద్ధులు అవరు. वहां जाके पवित्र नहीं बनेगा। వాళ్ళకి ఏదైనా తప్పుడు కోరికలు ఉంటే మనం ఎక్కడ నెరవేర్తే వాళ్ళకి సమాధానం శాంతి దొరకదు. अगर उन्होंने ऐसा कोई गलत मन्नत मांगा है, अगर वो मर गए हैं, हम कुछ यहाँ पे उन मन्नतों को पूरा करने से उनको वहां शांति नहीं సైతాను मिलेगी। యొక్క యోజన ये शैतान की योजना అంటే है, క్రైస్తవుని సైతాను గుమ్రాహు చేస్తున్నాడు. यानी कि शैतान इस्राइल मसीह लोगों को गुमराह कर रही है। నేను అన్నాను मैंने कहा నానా తప్పను पिताजी ये गलत है, తప్పన్నాను. गलत है। చాలా మంది కళ్ళ వచ్చింది అంటారు. कई लोग बोलते हैं सपने में आ गए करके కళ్ళ बात। వాళ్ళు రారు. सपने में वो लोग అసలు नहीं వాళ్ళకి आते, ఏమి మనతో పని లేదు. हमारे साथ उनको कोई लेना देना नहीं होता। వచ్చి అది చెప్పింది ఇది చెప్పింది అంటా ఉంటారు. बोलते हैं कि आके उन्होंने ये मांगा ये సైతాను मांगा మనల్ని बोलते हैं। గుమ్రాహు చేయడానికి మన తప్పుడు మాట్లాడిపించడానికి చేసే ప్లాన్ అన్నమాట అది. ये शैतान हमें गुमराह करने के लिए, गलत राह में ले जाने के लिए प्लान है ये। బైబిల్ మరి బయలురాశాడు వాళ్ళకి భూమి మీద మనుషులతో ఏ సంబంధం లేదు అని రాశాడు. बाइबल में लिखा गया है कि वो मरे हुए को धरती के ऊपर लोगों से कोई संबंध नहीं है। ఎందుకో తెలుసా? क्यों पता వాళ్ళ है? బాడీ ఇక్కడే ఉంది. उनका शरीर तो यहीं पे है, వాళ్ళ బాడీని పూర్తి చేశారు, కాల్ చేశారు. उसका शरीर को जला दिया या బాడీ दफना వాళ్ళతో दिया, పాటు వెళ్ళలేదుగా. शरीर तो उनके साथ नहीं गया ना, ఆత్మ వెళ్ళిపోయింది. आत्मा चला गया। ఆత్మ బాడీ నుంచి ఏదైనా కోరికలు ఎక్కడ ఉంటాయి? आत्मा जब शरीर से अलग हो गए तो कहाँ से चाहत होंगे? ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే కోరికలు. आत्मा जब शरीर में रहती है तभी कोई అది चाहत होता మట్టితో. है, वो भी मिट्टी के द्वार से है। అందుకే మనకు క్రైస్తవులు इसलिए हमारे मसीह लोग చాలా తప్పుడు విషయాల్లో ఉన్నారు. बहुत गलत सोच में हैं। ఇల్లు కట్టుకోవాలనుకోండి, अगर घर बनाना चाहते हैं వస్తువులను చూపించాలి, तो वास्तु देखते हैं, చూపించాలి. उनको दिखाते हैं, ఇది ఉత్తరం ఉంది, దక్షిణం ఉంది, ये उत्तर है दक्षिण है करके అలా పిలిపించి చూపిస్తారు. उनको वास्तु बताने वालों को दिखाते हैं। ఉత్తరం ఉందో కీడు వచ్చింది నీకు, अगर ऐसा रहने से आपके लिए बुराई होगा, ఏమొచ్చు అది వచ్చింది నీకు, या तो इस तरह रहने से भलाई होगा, इस నీకు तरह ఆశీర్వాదాలు ఉండవు. आपको आशीष नहीं होगा बोलते हैं।
ఎవరు? క్రైస్తవులు. मसीह लोग बोलते हैं इस तरह, అందుకే అన్నాడు इसलिए कहता है మత్తయి సువార్త 15లో मत्ती 15 में ఏమన్నాడు? क्या कहता है, మీరు మీ పితరుల యొక్క పారంపర్య ఆచారాల వలన దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు. तुम अपने पूर्वजों की पारंपरिक आचार की वजह से तुम प्रभु की व्यवस्था को निरर्धक कर रहे करके बोलते हैं। సైతాను ఎలుగు దోషం వేసేసి మనల్ని వచ్చి మనల్ని భ్రమపరుస్తూ ఉంటాడు. शैतान रोशनीमय दूत के धारण करके हमको भ्रम में डालता रहता మన है, ఉన్న తప్పుల్ని ఇంకా పొడిగేయాలని చూస్తూ ఉంటాడు. हमारे अंदर की कमियां उनको गलत को और बढ़ाना चाहता है। అందుకే అన్నాడు మన దేవుడు సజీవులకు దేవుడుగా మృతులకు దేవుడు కాదు. इसलिए हमारा वचन कहता है कि हमारे परमेश्वर जीवितों का है, मरे हुओं का नहीं है। అందుకే కీర్తనకారుడు 62 చివరి వచనం చదవండి ఏం రాశాడు? इसलिए भजनकार 62 आखिरी में क्या लिखा है, పాత నిబంధనలో కూడా पुराने नियम में भी కీర్తనకారుడు గాని ప్రవక్తలు గాని నేను ఒక వచనం చూపిస్తాను మీకు. मैं आपको एक वचन दिखाऊंगा, 62వ కీర్తన చివరి వచనం. 62 अध्याय का आखिरी वचन 12 जो, और हे प्रभु करुणा तेरी है, क्योंकि तू एक-एक को उसके काम के अनुसार फल देता है। ప్రభా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవు ప్రతిఫలం ఇచ్చుచున్నావు। ఈ భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళ క్రియలు చొప్పున ఇస్తాడు గాని చనిపోయిన తర్వాత ఏదో మనం భూమి మీద చేస్తే వాళ్ళకి శాంతి వస్తుంది అనుకోబాక. इस धरती में रहते हुए जो जो कार्य किया उन्होंने उसका प्रतिफल उनको मिलेगा। वो लोग मरने के बाद उनके लिए हम कुछ करने से वहां पे बदल जाएंगे मत सोचना। ఎన్నోసార్లు మా నాన్న అన్నాడు, कई बार मेरे पिताजी ने ఆయన कहा అమ్మకి था, శాంతి దొరుకుతుంది. तेरी मम्मी को शांति मिलेगा। ఆయన వాక్యం చెప్పాను నేను. मैंने उन्हें वचन बताया, ఆయన కూసోబెట్టి వాక్యం उनको చెప్పాను. बिठा के वचन बताया। ఆయన మంత్రాలు చేస్తాడు, वो तो मंत्र तंत्र ఆయన करते थे, తంత్రాలు చేస్తాడు, मंत्र तंत्र करते थे, తావీజులు కడతాడు. तावीज बांधते थे। ఆయన చెప్పాను ఒక రోజు, मैंने उनको बताया था, నాన్న ఆకాశం వైపు సూచి మంత్రించు వారికి శ్రమ అని రాశారు. मैंने कहा कि पिताजी बाइबल में लिखा है जो आकाश की ओर देख के मंत्र तंत्र करते हैं उन पर हाई। రాసుందా అన్నాడు. उन्होंने कहा हाँ ऐसा भी लिखा हुआ। రాసుందమ్మా. हाँ मैंने कहा हाँ लिखा हुआ। ఆయనకి అన్ని వాక్యాలు చెప్పి చివరికి ఆయన బాప్తిసం ఇచ్చాడు. उनको ऐसा वचन बता के समझा के अंत में उनको बपतिस्मा भी ఒప్పుకున్నాడు दिया। ఆయన. उन्होंने मान भी लिया था, ఈ శైతాన్ చేసే పనులను ఒప్పుకున్నాడు. तो यह शैतान का काम है करके भी मान लिया, వాక్యం వినేవు. क्योंकि वचन सुनता था। కానీ మనం తప్పుడు వాళ్ళని మంచి దోవలో తీసుకురావాలి. इसी प्रकार हम जो गलत जो लोग हैं उनको अच्छे रास्ते में लाना चाहिए। అందుకే इसलिए మీరు మత్తయి సువార్త मत्ती सुसमाचार 5వ అధ్యాయం చూస్తే 5वें अध्याय అక్కడ కొండ देखिए, మీద ప్రసంగం అప్పుడు యేసు ప్రభు గారు ఏం చెప్పారు చూడండి. वहाँ पे पहाड़ के संदेश में वहाँ पे यीशु मसीह ने क्या बताया, 5వ అధ్యాయంలో 5वें अध्याय में 37వ వచనం. 37वें वचन, మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను, వీటికి మించినది దుష్టు నుండి పుట్టుతున్నది. तुम्हारी बात हाँ की हाँ या नहीं की नहीं हो, क्योंकि जो कुछ इससे अधिक होता है वह बुराई से होता है। సమజ్ బాగయ్య. అర్థమవుతుందా? దుష్టుడు చాలా మంది క్రైస్తవ నోటి నుంచి విన్నాను నేను. बहुत मसीह लोगों से हम सुनते हैं, అరే చనిపోయిన వాళ్ళకి శాంతి దొరకాలంటే మన భూమి మీద ఉండి వాళ్ళ కోరికలు తీర్చాలి. अगर मरे हुए को कुछ शांति मिलना तो इस धरती में रहने वाला हम लोग उनकी चाहत को पूरा करना ఈ चाहिए। రోజు వరకు మా అమ్మ ఏమన్నా తప్పుకుందో నేను చేయలేదు. अभी तक मेरी माँ ने जो मन्नत मांगी थी मैंने वो पूरा ही नहीं किया, क्योंकि वो उन्होंने गलत मांग रखा था, తప్పు ఒప్పుకున్నారు. गलत था वो मन्नत मांगना। అంటే మనకి సరైనటువంటి పరిశుద్ధత అవగాహన లేక క్రైస్తవులు బోల్తా పడిపోతారు. यानी कि ढंग की पवित्रता के बारे में हमको पता नहीं है, इसलिए हम लोग ऐसे धोखे में पड़ जाते हैं। రోమా పత్రిక हम रोमा पत्रिका में పౌలు देखेंगे, గారు పత్రిక రాస్తున్నప్పుడు 10వ అధ్యాయంలో శాస్త్రులు పరిసయ్యులు ఆనాటి వాళ్ళ గురించి రాశాడు చూడండి ఒకసారి. पौलुस जो पत्रिका लिखते वक्त उस समय के शास्त्रीय परिचय के बारे में వాళ్ళు लिखा, ఎలాంటి దునులో ఉంటారో చూడండి. किस प्रकार की धुन में रहते हैं देखिए, చదవండి. देखिए, సహోదరులారా, ఇజ్రాయేలీయుల రక్షణ పొందవలనని నా హృదయాభిలాషను వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. हे भाई, से लेकर 3 तक, हे भाइयों, मेरे मन की अभिलाषा और मेरे परमेश्वर से मेरी प्रार्थना है कि मैं उद्धार पाए, क्योंकि मैं उनकी गवाही देना हूँ कि उनको परमेश्वर की जो धुन रहती है हाँ। वो बीमारी के साथ नहीं है। हाँ। मैं परमेश्वर की धार्मिकता से अनजान होकर हाँ। और अपनी धार्मिकता साबित करने का यत्न करके परमेश्वर की धार्मिकता से अभिमान हुए। ये लोग धर्मशास्त्र को जानते हैं. ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారే, मूसा धर्मशास्त्र को बहुत पवित्र समझते हैं. మోసే గారు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పరిశుద్ధంగా ఎంచేవారు। कई बार यीशु मसीह को एलिगेशन लगाया, ఎన్నోసార్లు యేసు క్రీస్తుని ఈ విషయంలో అభ్యంతరపరిచాడు। आप मूसा का धर्म विरुद्ध बोल रहे. నువ్వు మోసే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా लेकिन मूसा ने మాట్లాడుతున్నావు। क्या क्या बताया उनको पढ़ के ये लोग अनुभव से नहीं किया. కానీ మోసే ఏమేం చెప్పాడు వారు దాన్ని చదివి దాని ప్రకారం నడిచిన ఎలా వాళ్ళు కాదు। ఉంటుందంటే ఇది ऐसा लगता है మా कि తాతలు మూతులు నేతులు దాగిని అబ్బో మా చూడండి వాళ్ళ మేసాల మీద నిమ్మకాయలు నిలబెట్టి మేసాలే వండి పెట్టి
वो बोलते हैं हमारे पूर्वजों के देखो ऐसे बड़े बड़े मूछे नींबू खड़ा कर रखा करके बोलते हैं, गुनगाते हैं, मगर इनके खुद के पास मूछ ही नहीं रहते। చెప్పుకోవటం అంతే, ऐसा बस बताते हैं सिर्फ, డబ్బా కొట్టుకోవటమే. इस तरह ढींग मारते हैं। ఈనాడు క్రైస్తవుడు కాపరి గాని విశ్వాసి గాని డబ్బా కొట్టుకోవటమే, అందులో క్రైస్తత్వం ఎక్కడా లేదు, కనపడదు. आजकल तो मसीह लोग ढींग मारते हैं मगर कहीं पे भी उनके अंदर मसीह का तत्व नहीं दिखाई వాళ్ళ देता। గురించి తప్పు అని చెప్పాలంటే మనం బైబిల్ ఎత్తి చెప్తాం. अगर कहना है ऐसा गलत है तो हम बाइबल को उठा के ही बता सकते బైబిల్ हैं। ఎత్తి నీలో ఈ తప్పు ఉంది, ఇదిగో బైబిల్ తప్పు నీలో ఉంది, బైబిల్లో నువ్వు అలా అనుసరిస్తలేదు. हम बाइबल को उठा के ही बोल सकते हैं, देखो वचन ऐसा लिखा है तुम्हारे अंदर, इस तरह हम नहीं पाए जा रहे हैं। విశ్వాసులు గాని ఎవరన్నా గాని అనాలంటే నేను తప్పుగా వాళ్ళ మీద ఏదో కోపంగా అన్నాం. अगर मैं किसी भी विश्वासी को कुछ भी बोलना तो अपने ओर से मैं कुछ नहीं बोलता। వాళ్ళు అడిగితే చెప్తాది నీలో ఈ లోపం ఉంది, मैं अगर वो पूछेंगे तो मैं बताता हूँ हाँ तुम्हारे अंदर एक कमी है, ఇదిగో బైబిల్లో రాసిన ये చూడు. देखो या बाइबल में ఈ लिखा బైబిల్ हुआ है, రాసిన నువ్వు పాలన చేయట్లేదు, ये बाइबल में लिखा हुआ अक्सर तू नहीं चल रहा है, దాని పాపం అంటారు. उसको पाप कहते हैं। బైబిల్లో ఉన్నట్టుగా నడవకపోతే పాపం అంటారు. जैसे बाइबल में लिखा है ऐसा नहीं चलेगा तो उसको पाप बोलेंगे। అందుకని ప్రియులారా, इसलिए प्रियो ఆ వ్యక్తి నయోమి యొక్క పొలం గాని నయోమి కోడలు రూతుని ఇదోరాలను పెళ్లి చేసుకోకుండా తను పక్కదాని వెళ్ళిపోయాడు. दूसरा इंसान जो था नयोमी की बहू के साथ उसने ना शादी किया और अपना मार्ग से वो चला गया। इसके अंदर एक ख्वाहिश है, मैं जमीन को నేను జమీన్ తీసుకుంటాను అంటున్నాడు. इन लोगों को कहते हो भूभागाన్ని అయితే తీసుకుంటారంట, కానీ ఆయన చేసుకోడట. लेकिन उससे शादी नहीं करूंगा वो। క్రైస్తవులు కూడా స్వార్థపరులు, मसीह लोग भी इसी प्रकार स्वार्थी होते हैं। దేవుని అద్దం పెట్టి బతికే వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. प्रभु का नाम लेके बच के जीने वाला बहुत लोग है, నేను గమనించిన చాలా మంది. मैंने बहुतों को देखा है। అందుకే అంటాడు సంఘముల చింత నన్ను ఎంత రోధిస్తుంది అంటాడు పౌలు గారు. इसलिए वो कहता है कलिसियों का चिंता मुझे दबाता है करके पौलुस बोलता है। సంఘముల చింత అంటాడు. तो वो पौलुस कहता है कलिसियों का चिंता मुझे दबाती है। ये इस प्रकार की चिंता सबको होनी चाहिए, ये सबका जिम्मेवार है, అందరూ బాధ్యత. सबका जिम्मेवार होना అందుకనే चाहिए। ఈ इसलिए 4 చాప్టర్లు మనం విన్నాం. ये 4 अध्याय हमने सुन लिया, యూట్యూబ్లో కూడా ఉండి यूट्यूब में भी है, మీరు వినండి. आप लोग फिर से सुनिए ఏం మార్పు వచ్చింది మనకి, क्या बदलावट आ गए ఈ हमारे విన్న తర్వాత ఏం తెలుసుకున్నాం మనం. अब सुनने के बाद हमने क्या सीख కేవలం लिया। ప్రార్థన చేసుకోవడం రొటీన్ గా, केवल क्या प्रार्थना करते रूटीन में, కొంతమందికి అలవాటు ప్రార్థన చేసుకోవటం. कुछ लोगों को आदत है प्रार्थना करना, కొంచెం ఈ టైంలో చేసుకోవాలి ప్రార్థన, हाँ इस समय करना चाहिए, అది అలవాటు ప్రార్థన, वो केवल आदत की प्रार्थना है, ఆచార ప్రార్థన. आचार के अनुसार కానీ प्रार्थना। వాళ్ళల్లో ఆజ్ఞలు దేవుడికి లోబట్టము అలాంటివి ఉండవు. तो ऐसा में उनके अंदर प्रभु के सामने झुकना, आज्ञा के अधीन होना वो नहीं देख पाते। వాళ్ళ కోసం పౌలు గారు ఏమండి తెలుసా, उनके लिए पौलुस क्या कहता है पता है, पत्रिकाओं में పైకి భక్తి గలవారని పేరుంది కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన వాళ్ళు అన్నాడు. ऊपर का तो प्रभु का भक्ति तो रखते हैं मगर परमेश्वर का शक्ति से अनजाने पर बोलते हैं, కానీ బోయాస్ అలా లేదు. लेकिन बोआज ऐसा नहीं है। లేదు, అవునంటే అవును, కాదంటే కాదు. बोआज हाँ तो हाँ, ना ना, ना। ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. व्यवस्था का अधीन हुआ वो। ఈ రోజు మనం బైబిల్ కు లోబడాలి. आज हम बाइबल के अधीन होना है, ఉదయం నుండి సాయంకాలం వరకు वो सुबह से शाम నువ్వు तक ఏ మాటలు మాట్లాడినా, आप कुछ भी बात నువ్వు ఏ करते हो, పనులు చేసినా, तुम कुछ भी काम నువ్వు करते ఎవరెళ్ళకి వెళ్ళినా हो, किसी का भी घर నువ్వు जाते బైబిల్ हो, అనుసారం तुम నడుస్తున్నావా, बाइबल के अनुसार चलते हो, బైబిల్ అనుసారం మాట్లాడుతున్నావా, बाइबल के अनुसार की बात करते हो, బైబిల్ అనుసారం స్నేహం చేస్తున్నావా, बाइबल के अनुसार के दोस्ती रखते हो, అది మనం గమనించుకోవాలి. उसको पहचानना जरूरी है, మనం గమనించుకోవాలి. पहचानना जरूरी అందుకే है। అన్నాడు, इसलिए कहता है దేవుడు దివారాత్రులు నువ్వు యెహోషువ ఈ చదువు నువ్వు అన్నాడు. यहोशू से कहता है दिन और रात व्यवस्था को पढ़ा करो, ధర్మశాస్త్రాన్ని నువ్వు దివారా చదువు. व्यवस्था को तुम दिन और रात ध्यान किया करो, नहीं तो तू भटक जाएगा। మోషే తోడుగా ఉండి నీకు కూడా తోడుగా ఉంటా. मूसा को जैसे मैं साथ रहा वैसे तुम्हारे भी साथ रहूंगा, బైబిల్ చదవండి. इसलिए बाइबल पढ़िए, క్యాలెండర్లు ఇచ్చాము, हम कैलेंडर दिया है, అది ప్రకారంగా చదవండి. उसके अनुसार पढ़िए, చదివింది ఉదయం చదవండి, సాయంకాలం టాలీ చేసుకోండి. सुबह पढ़ो, शाम को पढ़ो और उसको टैली करो। నువ్వు ఏ పని చేస్తున్నా आप कुछ भी काम कर పని रहे हो, చేసుకోవడం తప్పులేదు, काम तो करना ही है, गलत नहीं है, సంపాదించుకోవాలి, मेहनत करना, कमाना है, కష్టపడాలి. मेहनत करना है, కానీ దేవునితో కలిగి కష్టపడాలి. लेकिन परमेश्वर के साथ मिलके मेहनत करना है। ఆయన ఇచ్చింది కొంత దేవునికి ఇవ్వాలి మనం. जो प्रभु ने हमें दिया है उसमें से कुछ प्रभु को देना है, అది కూడా ప్రభుకు ఉపయోగపడాలి, वो भी प्रभु का काम में इस्तेमाल में आना है, ఉపయోగపడాలి. इस्तेमाल में आना है। అందుకే అంటాడు యేసు ప్రభు, इसलिए कहता है यीशु मसीह యోహాను సువార్త यूहन्ना सुसमाचार 8వ అధ్యాయం 8वें अध्याय ఒక में స్త్రీని పట్టుకొచ్చారు. एक स्त्री को पकड़ के आए थे। ఏమన్నా తెలుసాడు, क्या कहा पता है उन्होंने, ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెని రాళ్లతో కొట్టి చంపాలి. व्यवस्था का अनुसार तो इसको पथराव से मारना है, ఉందిగా బైబిల్లో. लिखा है ना बाइबल में। వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా రాళ్లతో కొట్టి చంపాలి. व्यभिचार में यदि कोई स्त्री पकड़ा जाती तो मूसा की व्यवस्था के अनुसार पथराव से मार डालना चाहिए। యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. इस प्रकार उन्होंने यीशु के पास लेके आया। ఆయనే सुबह सुबह యేసు ప్రభు చూశాడు, यीशु मसीह ने देखा,
పెద్దల నుంచి పిన్నల వరకు అందరూ రాళ్ళు తీసుకున్నారు. बड़ों से लेकर छोटे तक सब ने पकड़ा, ईंटों को पकड़ के खड़े हुए। ఇజ్రాయిల్లో అలవాటు ఉంది. इजराइल में एक आदत है, बहुत ఉత్సాహం ఉంటుంది వాళ్ళకి మోషే ధర్మశాస్త్ర ప్రకారం. मूसा का व्यवस्था को पालन करने का बहुत उत्साह दिखाते हैं, ఉత్సాహం ఉంటుంది వాళ్ళకి. बहुत उत्साह అసలు दिखाते हैं। మేమే దేవుని బిడ్డలు ఈ లోకంలో ఎవరు అంటారు. वो अपने आप को कहते हैं हम ही परमेश्वर के बच्चे हैं और कोई శాస్త్రులు नहीं। గాని పరిసయ్యులు గాని అసలు మేమే ఈ దునియాలో ఎవరు లేరు. शास्त्रीय परिचय सदुके समझते हैं हम ही है इस संसार में और कोई नहीं है प्रभु के लोग। క్రైస్తవుడు కూడా आजकल मसीह మేము भी, క్రైస్తవులవి, हम मसीह हैं, మేము పరిశుద్ధులవి हम पवित्र हैं, అని చెప్పుకుంటారు కానీ పరిశుద్ధుల జీవితంలో కనపడదు. बताने को बताते हैं मगर पवित्रता उनकी जिंदगी में नहीं दिखाई देता। ఒక ఇత్తనం ఉంటుంది చూసారా మీరు మన ఆంధ్రాలో. एक बीज होती है गांव में, పైన ఎర్రగా ఉంటుంది, కింద నల్లగా ఉంటుంది. ऊपर तो लाल दिखती है, नीचे काला दिखती है। దాని తెలుగులో గురిగింజ అంటారు. तेलुगु में उसका नाम गुरिगिंजा है, గురిగింజ అంటారు. गुरिगिंजा बोलते तेलुगु పైన में। ఎర్రగా ఉంటుంది, కింద నల్లగా ఉంటుంది. तो ऊपर लाल दिखती है, नीचे काला दिखती है। అది దానికి ఆ కిందకి నలుపు కనపడదు. उसको उस बीज को वो नीचे का काला नहीं दिखाई అది देता। అనుకుంటారు అబ్బా నేను ఎంత ఎర్రగుండాను, वो अपने ఎంత आप को ఎర్రగుండాను. सोचते हैं, मैं बहुत गोरी हूँ దాన్ని करके। చూసి అందరూ ఏమంటారు, కింద ఎంత నలుపు ఉందో చూడు, కింద ఎంత నలుపు ఉందో చూడు అంటారు. उसको देखने वाले बोलते हैं नीचे तो काला है तेरा, नीचे तो काला है करके నేను बोलते దేవుడి కోసం నేను దుమ్ములో ఉండను అంటాడు. हैं। वो कहता है हम प्रभु के लिए నేను झूठ रखते తప్పు हैं, చేసినా కానీ దేవుళ్ళనే ఉండను అంటాడు. गलत करते हुए कहता है मैं प्रभु में हूँ। ఏదో పరిస్థితులు బట్టి తప్పు చేస్తున్నారు కానీ आदतों की वजह से हम गलत అసలు कर रहे हैं నాకంటే గొప్పడు ఎవడు లేడు. और मैं मेरे से बढ़कर कोई नहीं ఓన్లీ है। మంచి మంచి పనులు చేస్తాను. मैं अच्छा काम करता हूँ, పండుగలకు దేనికో. या त्योहारों में या कुछ और काम అంటే नहीं। నువ్వు మంచి మంచి పనులు చేసి పరిశుద్ధ నొరి పెడితే దేవుడు ఆ పనులు నిన్ను పరలోకానికి తీసుకుంటాడా? तो अच्छा काम तो करते हो मगर पवित्रता को बगल में रखते तो क्या प्रभु तुम्हें स्वर्ग ले जाएगा? యెషయా ప్రవక్త గారు यशायाह नबी ने क्या మీ कहा? మంచి మంచి పనులు మురికి గుడ్ల పట్టాడు. तुम्हारी अच्छे काम मेले चित्रे गंदे कपड़े की बराबर है ఒక बोलता है। వ్యక్తి చర్చి కట్టడానికి కోసమని మా సిమెంట్ కోసం 40 ఏళ్ళు ఇచ్చాడు అనుకో. अगर एक इंसान चर्च बनाने के विषय में सीमेंट खरीदो करके 40,000 दिया, వ్యభిచారం చేశాడు అనుకో. अगर जाके विचार किया ఈ तो 40 ఏళ్ళు సిమెంట్ కోసం ఇస్తే వ్యభిచారం దానికి చెల్లు అయిపోద్దా? अगर ये विचार किया इसलिए इधर देखा तो 40,000 का पैसा चर्च के लिए दिया, क्या माफ हो जाएगा? అయిపోద్దా? माफ हो जाएगा क्या నేను మంచి పని చేశానని? मैं अच्छा काम किया हूँ बोल के? అందుకనే ప్రియులారా, इसलिए प्रियो ఏది చేసినా నువ్వు, कुछ भी करे तुम నేనేది చేసినా या मैं कुछ भी करूं, మన మనసుకి మనకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. हमारे मन की गवाही होनी चाहिए। నేను బైబిల్ అనుసారం నడుస్తున్నాను. मैं बाइबल के अनुसार चलता हूँ। అప్పుడు అన్నాడు, तब कहता నువ్వు है తీర్పులో నుంచి దాటి ఆ మరణంలో నుంచి దాటి నువ్వు జీవంలో ప్రవేశించావని. బతికుండగానే ఇది మనం ఫైసలా చేసుకోవాలి. अब जीवित रहते हुए हमें फैसला करना चाहिए, मृत्यु से पार होके जीवन में प्रवेश करा। అందుకనే इसलिए కీర్తనకారుడు దావీదు మహారాజు కీర్తన రాస్తున్న 15 అధ్యాయం చూడండి. भजनकार 15 अध्याय में क्या लिखता है देख लीजिए। 15 అధ్యాయం తీయండి. एक बार 15 अध्याय देखिए। కీర్తన 15లో కింద అంటాడు, 4వ వచనంలో కింద అంటాడు, चौथे वचन में नीचे कहता 15:4 में नीचे, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. जो शपथ खाकर बदलता नहीं, चाहे हानि उठानी पड़े। తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. तो जो अपना रुपया ब्याज पर नहीं देता, నిరపరాధిని చెరుపుటకు లంచము పుచ్చుకొనడు. दोष की हानि करने के लिए घूस नहीं लेता है। ఎంతమంది పాస్టర్లు ఇక్కడ వడ్డీలకి ఇస్తున్నారు తెలుసా మీకు? आपको मालूम है कितने पासवान लोग आजकल ब्याज में पैसे कमाते ఎంతమంది हैं? విశ్వాసులు వడ్డీకి ఇస్తున్నారు తెలుసా? कितना विश्वासी लोग ब्याज में पैसे देते मालूम है? వడ్డీకి ఇస్తున్న అర్థం ఏంటి? ब्याज में देने का मतलब क्या है? నీకున్న డబ్బుని ఇంకా ఎక్స్ట్రా చేసుకుని ఇతరుల సొమ్ము సంపాదించుకోవడం. आपके पास जो था उसको बढ़ाने के लिए दूसरों से पैसा ऐंठना, అంటే వ్యర్థ డబ్బులన్నీ ఇక్కడే పెట్టుకోవటం. जो व्यर्थ पैसा है इन सबको इकट्ठा करके रखना। అందుకే అంటాడు ప్రమాణం చేస్తే నష్టము కలిగిన మాట తప్పడు. शपथ खाने पर नुकसान भी हो जाए तो बात नहीं बदलता। 16వ కీర్తన 4వ వచనంలో అంటాడు, इसलिए 16 भजन संगीता 4 वचन में कहता है, యెహోవాను విడిచి వేరొకరు అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. जो पराय देवता के पीछे भागते हैं उनका दुख बढ़ जाएगा। మనం పరాయి దేవతలు వెళ్తల్లా. हम तो पराई देवताओं के पीछे नहीं जा रहे। పరాయి దేవతలు చేసే పనులు మనం చేస్తాం. जो पराई देवताओं के लिए जो काम करने वाला करते हैं अब वो काम हम करते हैं। ఎహెజ్కేలు అన్నాడు, మీ హృదయాలలో విగ్రహాలు ఉన్నాయి అన్నాడు. इसलिए एस्केल कहता है तुम्हारे हृदय में मूर्तियां हैं। విగ్రహాలు ఉన్నాయి అన్నాడు. मूर्ति तुम्हारी हृदय में है। విగ్రహాన్ని దేశించే క్రైస్తవుడు విగ్రహం చేసే వాళ్ళ పనులు కూడా ఎక్కువ చండాల పనులు చేస్తారు. मूर्ति से घृणा करने वाला मसीहा वो मूर्ति पूजा करने वालों से बढ़कर गुनहगार बन रहे हैं। उनके अंदर आशा नहीं होती, ప్రభువుని నోటితో చూడ ఆశ ఉండదు. मगर मुंह से तो बोलते हैं प्रभु करे मगर उनके अंदर आशा नहीं होता। వాళ్ళకి ఏది ఉందో అదే ధునిలో ఉంటారు. उनके पास जो था उसी धुन में रहते हैं। అంతేగాని తగ్గింపు జీవితం ఉండదు. इससे बढ़कर उनके पास अपने आप को कम करने की जिंदगी వాక్యం नहीं వినాలని होती, ఆశ ఉండదు. वचन सुनने की लालसा नहीं ఈ होती। టైం ఏంటని చెప్పండి? ये कौन सा टाइम? ఇది మన ఇళ్లలో కూర్చున్న టైం కాదు. ये हमारे घरों में रहने మన वाला రూముల్లో కూర్చున్న టైం కాదు. हमारे कमरे में बैठने का समय नहीं వచ్చి है, కూర్చొని దేవుని వాక్యం వినే సమయం. आके बैठ के प्रभु का वचन सुनने का समय ఈ है। సమయంలో ఎవరైనా
ఎవరైనా కానీ వాక్యం వినకుండా ఇష్టం వచ్చినట్టుగా లాపరవాయిగా ఉంటే అది వాళ్ళ తప్పుగా నిలుస్తాడు దేవుడు. अगर इस समय वचन ना सुनते हुए अगर अपने जो जगह में बैठे रहेंगे, लापरवाही रहेंगे, तो प्रभु उनको गलत ही అది వాళ్ళకి बोलेगा। అర్థం కాదు. वो उनको समझ ही नहीं आता। వాళ్ళు ఎందుకు ఉంటారంటే వాళ్ళున్న తప్పులను వాళ్ళు ఫలిస్తున్నారు. वो सोचते हैं कि हम अच्छे हैं, उसी गलती में फलवंत हो जा रहे हैं। అందుకే రోమీయుల పత్రికలో 10వ అధ్యాయంలో పౌలు గారు అదే చెప్పాడు. रोमियो की लिखी हुई 10वीं अध्याय में पौलुस यही बात कहता వాళ్ళ है। జ్ఞానానుసారం అంట, దేవుని అనుసరించి కాదు వాళ్ళది. उनका ज्ञान जो है परमेश्वर के ज्ञान का अनुसार नहीं है, వాళ్ళకు కొంత. उनका खुद की स्वनीति है। నన్ను అడగమని ఎవరన్నా వచ్చి మేము ఏం తప్పు చేయం అడగమను. अगर कोई कहे मेरे से पूछे मैं क्या गलत किया हूँ, మేము బైబిల్ తీసే చెప్తాను. मैं बाइबल खोल के ही बताऊंगा। బైబిల్ తీసి చెప్తా ఈ బైబిల్ ప్రకారంగా నీలో తప్పు ఉంది అని. मैं बताऊंगा कि बाइबल के अनुसार ये तुम्हारे अंदर गलती है। బైబిల్ లేకుండా చెప్పను నేను. बाइबल के अलावा मैं बात नहीं అందుకే करूंगा, ప్రతి లేఖన భాగాన్ని చదివి వినిపిస్తాను మీకు నేను. इसलिए मैं हर एक वचन को पढ़ के सुनाता हूँ। ఏదో బెదరేదో మా కల్పించి చెప్పాడు అనుకో. आप ये ना सोचे कि भाई अपना ओर से बता रहे हैं। అందుకని इसलिए ఈ 4 చాప్టర్లో ये 4 अध्याय में క్రైస్తవ జీవితం ఇమిడి ఉంది ప్రియులారా. एक मसीह का जिंदगी छुपा हुआ है भाई। అందుకే బోయాజు ఈ చివరిలో చూస్తే మీరు ఆ దావీదు వరకు వాళ్ళ వంశం వచ్చింది చూడండి. यहाँ पे हम अगर देखते हैं 4थे अध्याय में 18 वचन से 21 वचन तक మీరు दाऊद तक का वंश हम यहाँ पे 4వ 18 నుంచి 21 చూస్తే 18 से लेकर 21 तक रूत का ग्रंथ 4थे अध्याय 18 से 21 तक। యెషయాకు దావీదు పుట్టాడు అని ఉంటది అక్కడ. यशाई दाऊद को पैदा किया करके लिखा हुआ ఇప్పుడు है। మీరు 2 వంశావళులు చూస్తే अगर आप दोनों जगह की वंशावली को देखोगे, కొంతమంది అన్నారు యేసు ప్రభు వ్యభిచారం వల్ల పుట్టాడు అంటున్నారు. कुछ लोग बोलते हैं यीशु मसीह व्यभिचार की वजह से पैदा ఆయన हुआ, వ్యభిచారం వల్ల పుట్టలేదు. लेकिन वो व्यभिचार की वजह से पैदा नहीं ఒక రోజు हुआ। మీకు చెప్తాను నేను. एक दिन इस बात को मैं आपको ఇక్కడ बताऊंगा। వరకు దావీదు వచ్చాడు. यहाँ तक हम दाऊद को देखते ఇప్పుడు हैं। 18వ కీర్తన కనుక మనం చదివితే ఒకసారి अगर 18 भजन संगीता हम एक बार पढ़ेंगे, 18వ కీర్తన చివరి వచనం చూడండి ఒకసారి. 18 भजन संगीता का आखिरी वचन हम देखेंगे, ఇది 50వ వచనంలో 50वां वचन చివరిలో आखिरी में, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపు వాడవు. मैं अपने खराब राजा का बड़ा उद्धार करता है। मैं अपने अभिषेक नौका में उसके वर्ष का विवाह करता है। ఇప్పుడు దావీదు నుంచి ఇప్పుడు యేసు ప్రభు రావడానికి మార్గం సుగమం అయిపోయింది. अब हम देखते हैं कि दाऊद से यीशु मसीह आने के लिए मार्ग खुल गया। కానాను స్త్రీ రాహాబును సల్మాన్ చేసుకున్నాడు. कानान स्त्री राहब को सलमान ने शादी किया, వాళ్ళ నుంచి వచ్చిన వాడే ఈ బోయాజు. उनसे आया हुआ है बोआज। బోయాజు మోయాబీరాలన్న రూతును చేసుకున్నాడు. बोआज जो है मोयाबी रूत से शादी किया। అంటే ఇక్కడ చూస్తే यहाँ देखने से అన్యజనుల యొక్క మార్గము మనకి సుగమమైంది. అన్యజనులకు కూడా సువార్త అందించాలి. अन्य जातियों को भी सुसमाचार सुनाने का मार्ग खुल गया, ఎందుకంటే क्योंकि వీళ్ళు చల్లా చెదరైపోయారు కదా. तितर बितर हो गया था, చల్లా చెదరైపోయారు. तितर बितर हो गया था। ఇజ్రాయెల్కు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. इस्राएली लोगों को व्यवस्था दिया వాళ్ళ गया, ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించారు. उन्होंने व्यवस्था को उल्लंघन किया है। అందుకని ప్రవక్తల్ని రాజుల్ని నిజంగా యేసు ప్రభువుని అపోస్తులు బలిపించి వాళ్ళకి ఒకసారి గుర్తు చేశాడు. नबियों को द्वारा, राजाओं के द्वारा प्रभु ने यीशु मसीह के द्वारा एक बार और याद दिलाया, మీరు తప్పు చేస్తున్నారు. तुम गलत कर रहे ఇదిగో हो। ధర్మశాస్త్రం రాయబడి ఉంది. देखो व्यवस्था में लिखा हुआ है, కానీ ఇజ్రాయెల్కి లావా ఈ భూమి మీద ఎవరికి కూడా ధర్మశాస్త్రం తెలియదు. लेकिन इस्राएल के अलावा इस धरती के ऊपर व्यवस्था किसी को नहीं पता। ఈ ధర్మశాస్త్రం మీరు ప్రపంచానికి అందరికి అందించన్నాడు. अब ये व्यवस्था को सारा दुनिया में फैलाव करके बताया। అన్య జనులు ఉన్నారు, ఈ దొడ్డి కానీ అన్ని జనులు ఉంటారు అన్నాడు. इस जो भेड़शाला की नहीं है वैसा अन्य जाति भी है करके అందుకే यीशु నీ ने बोला। పొరుగు వారు కానీ నీ స్నేహితులు కానీ నువ్వు రుణపడి ఉన్నావు. इसलिए आपके आसपास के लोगों को आप कर्जदार हो, నువ్వు రుణపడి ఉన్నావు. आप कर्जदार हो, చెప్పాలి వాక్యం. आप बताना है। వాళ్ళు చస్తే రేపు నిన్ను అడుగుతాడు. अगर वो मर जाते हैं पाप में, प्रभु आपसे ఏ लेखा लेगा। విధంగా చెప్పాలి. किसी भी रीति से आपको कहना ही నేను होगा అన్ని सुसमाचार। చేసి నిష్పైన దాసుడు ప్రభు అనమన్నాడు. प्रभु कहता है सब कुछ करके निकम्मा दास हूं बोलो। అందుకే ఈ 4వ అధ్యాయం ఏంటి తెలుసా? ये 4th अध्याय क्या है पता है? ఒక మాటలో నిలబడాలి క్రైస్తవులు. एक बात पर अड़े रहना है ఒక मसीह సాక్ష్యం को। చెప్పంటే నిలబడాలి. एक गवाही बताना तो खड़े रहना है हम దేవునితో लोग। నిర్ణయించుకోవాలి. प्रभु के लिए निर्णय करना తప్పుల్లో है। నిర్ణయించుకోబాకండి. अगर गलत में रहते हुए निर्णय नहीं తప్పు करना, నిర్ణయించుకొని ఇదే కరెక్ట్ అనుకుని మళ్ళీ దాంట్లో పడబాకండి. गलत निर्णय लेकर यही सही है करके उसी में फंसे नहीं रहना। అడగని చెప్తాను నేను. अगर नहीं मालूम हो तो मुझे पूछे, मैं बताऊंगा। బైబిల్ అనుసారమా తప్ప? ये बाइबल का अनुसार है या गलत है? బైబిల్ చెప్తాం మనం. बाइबल से हम बताएंगे, ఎందుకంటే మనం మనుషులు నడతలు బైబిల్ ప్రకారం నడుస్తున్నాం. क्योंकि हम अपने मर्जी से नहीं बाइबल का अनुसार మనకు ప్రమాణ चलते हैं। గ్రంథం ఉంది. हमारे लिए ये एक वाचा का ग्रंथ है, ప్రమాణ గ్రంథం ఉంది. ये वाचा का ग्रंथ है, దీని ద్వారా నడవాలి మనం. इसी के अनुसार में चलना మనం होगा। నడిపించాలి ఈ బైబిల్. यही हमें चलाएगी। బోయాజును నడిపించిన ధర్మశాస్త్రం बोयास को चलाया व्यवस्था, आज మన కొత్త నిబంధన మనం నడిపించాలి. हमें आज नया नियम పాత चलाना है। నిబంధనలో దేవుని యొక్క అద్భుతాలు ఆచరణ మనం చూడాలి. पुराने में परमेश्वर के अद्भुत चमत्कार हमको రండి, देखना చిన్న है। ప్రార్థన. आइए छोटा सा చిన్న प्रार्थना ప్రార్థన. करेंगे, छोटा ప్రభు सा వందనాలు प्रार्थना నాయన. करेंगे। प्रभु धन्यवाद। అయ్యా 4 వారాల నుంచి నాయన రూత్ యొక్క
ఆయా పుస్తకాన్ని మేము వివరించుకుంటున్నాం. 4 हफ्ता से रूत की ग्रंथ को हम ध्यान कर रहे మాకు हैं। ఎన్నో విషయాలు చెప్పారు. हमें बहुत सारे विषय बताए। బోయాజు క్రీస్తు స్థానంలో ఉన్నాడని, बोआज मसीह का स्थान में है, రూతు పాపి యొక్క స్థానంలో ఉందని, रूत पापनी के स्थान में है, నయోమి సంఘ స్థానంలో ఉందని, नयोमी कलिशा के स्थान में है। అయ్యా మరి దగ్గర బంధువు అయినటువంటి బోయాజు గారి పెద్దవాడు సైతాన స్థానంలో ఉన్నాడని, बोआज से बड़ा जो निकट के रिश्तेदार है वो शैतान के स्थान में करके बताया। ధర్మశాస్త్రం అనుసారంగా బోయాజు నడిచేయగానే తను నడవలేదు ప్రభు. व्यवस्था के अनुसार बोआज चला मगर दूसरे ने नहीं चला। ఆయన ఇతరుల ఆస్తుల పైన ఎంతో మక్కువ ఉంది అతను. लेकिन दूसरों की संपत्ति के ऊपर बहुत मान्य। ఇదే ఈనాడు క్రైస్తవులు కూడా చేస్తారు. आजकल मसीह लोग भी यही काम करते అందుకే हैं। పౌలు గారు అన్నాడు సంఘముల చింతన. इसलिए पौलुस कहता है कलिशों का चिंता मुझे दबाता है। आइए प्रार्थना ప్రార్థించాలి. आइए प्रार्थना करें। छोटी सी प्रार्थना। దైవ దాసుల ద్వారా ఈ రోజు వాక్యం ఇచ్చే ప్రభు. प्रभु के दास के द्वारा आज के दिन वचन ఈ बताया। వాక్యం నాయన యేసు నామములో ఆశీర్వదించబడింది. ये वचन यीशु के नाम से आशीष पाए। आमीन। आमीन। परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल यम्मानियल बनकर। आमीन। आमीन।